హాయ్ ఫ్రెండ్స్! ఏబీసీలో భాగంగా ఈరోజు మనం ఇక్ష్వాకుల గురించి తెలుసుకుందాం. క్వెషన్ నంబర్ 1. ఇక్ష్వాకు వంశ స్థాపకుడు ఎవరు? ఆన్సర్: వాసిష్ఠపుత్ర శ్రీ శాంతమూలుడు. క్వెషన్ నంబర్ 2. ఇక్ష్వాకు రాజులలో అత్యంత గొప్పవాడు ఎవరు? ఆన్సర్: వీరపురుషదత్తుడు. ఇతన్నే దక్షిణ భారత అశోకుడని. ఇతనే ఈ రాజులలో బౌద్ధాన్ని ఆచరించిన ఏకైక రాజు. క్వెషన్ నంబర్ 3. ఇక్ష్వాకుల కాలంలో అధికారిక భాష ఏది? తొలుత వీరి అధికారిక భాష ప్రాకృతం అయితే యెహోల శాంతమూలుడి కాలం నుంచి శాసనాలు సంస్కృతంలో వేయబడ్డాయి. క్వెషన్ నంబర్ 4. ఏ శాసనం ఇక్ష్వాకుల అంతం గురించి తెలుపుతుంది? ఆన్సర్: పల్లవరాజు శివస్కందవర్మ వేయించిన మైదవోలు శాసనం ఇక్ష్వాకుల పతనాన్ని పేర్కొంటుంది. అయితే ఇక్ష్వాకు రాజుల్లో చివరి రాజు రుద్రపురుషదత్తుడు. ఇతను 4వ రాజు. క్వెషన్ నంబర్ 5. బౌద్ధ మతానికి అత్యధిక విరాళాలు ఇచ్చిన మహిళ ఎవరు? ఆన్సర్: శాంతశ్రీ. ఈమెనే మహాదానపత్ని అని పిలిచేవారు. వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.